नमस्तस्मै गणेशाय नमस्तस्मै गणेशाय ब्रह्मविद्याप्रदायने यस्यागस्यायते नाम विघ्नसागर शोषणे देवकी नंदन कृष्ण देवकी नंदन कृष्ण देवकी नंदन कृष्ण दीनमंदार दीनमंदार मेरुधीर कृष्ण दीनमंदार मेरुधीर कृष्ण देवकी नंदन पवन चरण भवभय हरण पवन चरण आ आ आ पवन चरण भव भय हरण देवकी नंदन देव जगदेक मोहन दीन खगराज वाहन देव जगदेक मोहन दीन खगराज वाहन सेवकाधिक पालन श्रित जनावन पाहि पाहि देवकी नंदन कृष्ण భక్త మహాశైలారా, ఈనాటి కథ పాండవ సామ్రాజ్య సిద్ధి. ఈ కథను రచించిన వారు కవి కథకరత్నం బిరుదాంకితులు నరసాపురం వాస్తవ్యులు అయినటువంటి శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు. ఈ కథ నాకు నేర్పిన వారు మా తండ్రి గారైన శ్రీ గుడిపాటి విశిష్టాన్వయాంబుది రాక శశాంకుడు ఆర్యనుత కీర్తి సరస సంగీత సత్సాహిత్య విజ్ఞాన చతురుండు సూనృతౌరతుడు లలిత మంజుల ప్రసవోపమాన హృదాంతరుడు ఆదర్శ గృహమేది అమలశీలి శిష్య ప్రశిష్య సంసేవితుండు ప్రసన్న వాగ్భూషణుడు నయవర్తనుండు గౌరవ సమోచితులు హరికథక సార్వభౌమ బిరుదాంకితుండు శ్రీరామమూర్తి భాగవత మౌళి మద్గురువర్యులు ఆ మహాత్ము చరణాంబుజంబుల కంజలంతు ఆ ఆ ఆ వారికి నా వందన శతములు అర్పిస్తూ కథా ప్రారంభం చేస్తున్నాను. పాండవ సామ్రాజ్య సిద్ధి భవ్య చరిత మాల్యంపుడు పాండవ సామ్రాజ్య సిద్ధి భవ్య చరిత మాల్యంపుడు పుండరీక నయనుని కృప పొంది
విజయము కాంచుడు పాండవ సామ్రాజ్య సిద్ధి భవ్య చరిత మాలింపుడు పుండరీకనయనుని కృప పొంది విజయము కాంచుడు పాండవ సామ్రాజ్య సిద్ధి కానీనుడు పడిన ఎంత కౌరవపతి కయ్యామున కానీనుడు పడిన ఎంత కౌరవపతి కయ్యామున సేనాధిపతి త్వమునకు చేసే శల్యు నభిషిక్తు పాండవ సామ్రాజ్య సిద్ధి భవ్య చరిత మాలింపుడు పాండవ సామ్రాజ్య సిద్ధి. సుజనుడారా, ఈ కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, కర్ణుడు మరణించిన తరువాత అశ్వత్థామ సలహా ప్రకారం శల్యుణ్ణి సర్వసేనానిగా అభిషిక్తుణ్ణి చేశాడు రారాజు. ఆనాడే యుద్ధం ఆఖరి రోజు, అంటే 18వ రోజు అన్నమాట. అప్పటికి కౌరవ పాండవులిద్దరికీ కూడా చెరువు అక్షోహిణి సైన్యం చొప్పున మిగిలింది. అప్పుడు శల్యుడు శత్రు సైన్యాన్ని దుర్మాడుతుండగా మరో ప్రక్క సహదేవుడు శకునిని సంహరించాడు. ఇంకోవైపు నకులుడు కర్ణుని కుమారుడైన సత్యసేన సుశర్మను సంహరించాడు. దుర్యోధనుని చేతిలో చేకితారుడనే యాదవీరుడు మరణించాడు. శల్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు. వీరిద్దరి యుద్ధం చూడముచ్చటగా ఉంది. అదే సమయంలో అర్జునుడు 3000 మంది త్రిగర్తులను సంహరించాడు. సురధుడనే పాంచాల వీరుడు అశ్వత్థామ చేతిలో మరణించాడు. శల్యుడు పాండవ సైనికులను నిర్మాడుతుండగా ధర్మరాజు అతనిని ఎదిరించి సారథిని చంపాడు. అప్పుడు శల్యుడు తానే సారథ్యం చేసుకుంటూ సమీరణ సుతాదులైన వీరుల నలుగురిని రథ తురగ కేతనములతో సహా శిరస్సులను ఖండించి ధర్మరాజును మూర్ఛలో ముంచి పాండవ సైనికులను రక్త ప్రవాహంలో ముంచగా ధర్మరాజు కొంతసేపటికి మూర్ఛ తేరి శల్యునిపై రథం తోలించి అతనితో ఘోర యుద్ధం చేసి శక్తి బాణంతో శల్యుడిని సంహరించాడు. అంత శల్యుని బంధువులు ఒక్కబెట్టున ధర్మజును ముట్టడించగా ధర్మరాజు కాలాగ్నిహోత్రుడై వారందరినీ సంహరించాడు. మరో ప్రక్క దుష్టద్యుమ్న సాత్వికుల చేతిలో సాళ్వుడనే మహారాజు ఏనుగు మీద వచ్చి పీనుగై వెనక్కెళ్ళాడు. ఇక దుర్యోధనుడి తమ్ములలో మిగిలినటువంటి దుర్విషహ ప్రభృతులు భీముడి చేతిలో మరణించారు. పులోముడు సహదేవుని చేతిలో మరణించాడు. ఆనాటి సాయంకాలానికి యుద్ధభూమి చాలా భయంకరంగా ఉంది. ఎక్కడ చూచినా పీనుగు పెంటలు, శిరస్సుల గుట్టలు, మాంసపు రాసులు, రక్తపు టేరులు, గుర్రపు సకిలింపులు, ఏనుగు ఘీంకారాలు, సైనికుల వీరవాదాలు, యుద్ధరంగం అంతా అతి భయంకరంగా ఉంది. చివరకు దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మాత్రమే మిగిలారు. అప్పుడు రారాజు ఆ ముగ్గురి కోసం యుద్ధభూమిలో చూశాడు. కానీ వాళ్ళు కనబడకపోవడం చేత గద భుజాన పెట్టుకుని సమంతక పంచకాన్ని విడిచి ద్వైపాయన హ్రదం వైపు పరిగెడుతుండగా వినివీధి నుంచి ఈ విధంగా వినపడుతుంది. ఆరనిలో తుడీటి కొలను అక్కట పూచిన తమ్మిగా విధి ప్రేరణ వ్రాలిపోయినవి 99 రేకులు. ఆరనిలో తునీటి కొలను అక్కట పూచిన తమ్మిగా విధి ప్రేరణ వ్రాలిపోయినవి రేకులు 99. ఇప్పుడా నిరజమందుతా మిగులుని ఒక్కరేగడు
అటులుండెబో అలంకారములవునే ఆ కొలను గాని సరోజము గాని భూమికి రక్తసిక్తంగా ఉన్న శరీరంతో తత్తరపాటుతో ఆ మాటలు విన్న రారాజు, ఆహా, నా తండ్రిని నన్ను ఎత్తిపొడుస్తున్నారు. సరే, లోకాన్ని ఎవరాపగలరు? ఈ మాటలు నాకు ద్వైపాయన హృదయం వైపు దారి చూపెడుతున్నాయి అనుకుంటున్నాడు రారాజు. మళ్ళీ పలికింది ఆకాశవాణి. తాతల నాటి నుండి కడు ధర్మముగా ఇలయాలు కౌరవౌరాతము రూపుమాసి కదరా ధృతరాష్ట్రుని బావయైన మాతులత ప్రభావమున మనులు పల్కెడు సర్వనాశకో మాతుల ఎన్న వాక్యమ సమంజసమౌనే తలంచి చూచిన ఆ మాటలు విన్న రారాజు ఇందాకటి కన్నా చాలా దగ్గరగా వినపడుతున్నాయి. నా క్షేమం కోసం విచారించే సంజయుని మాటల్లాగా ఉన్నాయి అని అనుకుంటూ ఉండగానే సంజయుడు రారాజును సమీపించాడు. అప్పుడు రారాజు, సంజయ, నేను యువతలకు వచ్చిన తర్వాత యుద్ధభూమిలో విశేషాలు ఏమిటి అన్నాడు. ఇప్పుడు సంజయుడు, రారాజా, మన స్కంధావారమంతా కాలిపోయిన ఊరు వలె సర్వనాశనమైంది. స్త్రీల రోదనములు వినలేక యుధిష్ఠిరుడు వారిని హస్తినాపురం పంపించాడు అన్నాడు. అప్పుడు మళ్ళా రారాజు, సంజయ, వాళ్ళ సైన్యం ఇంకా ఏమాత్రం మిగిలింది అన్నాడు. మళ్ళా సంజయుడు చెప్తున్నాడు, ప్రభు, పాండవులకు ఇంకా 2000 మంది రథికులు, 700 మంది గజారోహకులు, 5000 మంది అశ్వారోహకులు, 10,000 మంది కాల్బలం, శిఖండి, దృష్టద్యుమ్నుడు, పాండవులు, యుయుత్సుడు, కృష్ణసాత్యకులు మిగిలారు అనగానే వీరింకా ఎంతకాలం బ్రతుకుతారో చూస్తాను అన్నాడు దుర్యోధనుడు. ఆ మాట విన్న సంజయుడు మనస్సులో అనుకున్నాడు, ఈ ఈర్ష్య వల్లే కదా ఈ స్థితికి వచ్చింది అనుకుంటూ ఉండగా రారాజు, సంజయ, నా తల్లిదండ్రులకు నా స్థితి చెప్పి వారిని ఓదార్చమని సంజయుడిని పంపించి తన స్థితిని ఈ విధంగా అనుకుంటున్నాడు. హా శకుని, హా కర్ణ, హా దుశ్శాసన, హా నరేంద్రులారా, అందని మ్రాని పాండని మహాత్మ చెప్పిన ధిక్కరించి మిమ్మందరి ఘోర యుద్ధమున కాయత పెట్టి సహానుగంబుగా బ్రందగ చేసియు తుదకు ప్రాణము మానము కంటే హెచ్చుగా ఈ పంద సుయోధనుడు నృపపాంశలుడు అక్కట నీటడాగెడు పాండవుల ఐశ్వర్యం కోసం ఆశపడటం నీకు తగదు. పరధనాశయం ఎప్పటికైనా హాని కలుగుతుందని నా ఆప్తులు ఎంతమంది చెప్పినా వినక మిమ్మల్ని అందరినీ యుద్ధంలో కోల్పోయాను. ఇప్పుడు కీర్తి కన్నా ప్రాణమే ఎక్కువని ఈ మడుగులో దాగుతున్నాను అనుకుని దానిలో ప్రవేశించాడు దుర్యోధనుడు. ఇంతలో రారాజు జాడ తెలియక రథికత్రయం అంటే కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ ఆయుధపాణులై రథారూఢులే వచ్చి అక్కడ ఉన్న మడుగులో అతను దాగి ఉండవచ్చునని అతన్ని ఉద్దేశించి ఈ విధంగా అంటున్నారు. సుయోధన, అరులకు భయపడి డగుట తగున, అరులకు భీతిలి డగుట తగున, కురునాథ కర్మను దాటగను, అరులకు భీతిలి డగుట తగున, కురునాథ కర్మను దాటగను, అరులకు భీతిలి డగుట తగున.
నేను భరింతును సమీక భారమును, నేను భరింతును సమీక భారమును అవునవునని, నేను భరింతును సమీక భారమును అవునవునని దేవతలు పొగడగను అరులకు భీతిలి డగుట తగున కురునాథ కర్మను దాటగను అరులకు భీతిలి డగుట తగున కృపస్వద్ధామ కృతవర్మలమి అపాయమగు కౌంతేయులము కాము అరులకు భీతిలి డగుట తగున. సుయోధన, నీ ఆప్తులు విరోధులం కాదయ్యా, నీకు సహాయం చేయటానికి వచ్చాం, బయటకు రమ్మని కృపాచార్యుడు ఈ విధంగా అంటున్నాడు. సుయోధన, వెనకటి వైరం విడిచిపెట్టి ధర్మరాజు దగ్గరకు వెళ్ళి క్షమించమని నువ్వు కోరినట్టయితే నిన్నతడు తప్పకుండా క్షమిస్తాడు, నీ అర్ధరాజ్యం కూడా నీకు ఇస్తాడు, ఆ తర్వాత అన్నీ ఏర్పడతాయి అన్నాడు. కాబట్టి మడుగులోంచి ఉతలిరా అనగా దుర్యోధనుడు బయటకు వచ్చి, గురువర్య, మీరు నా హితవు కోరిన వారని నాకు తెలుసు, అయినప్పటికీ సంధికి ఇదా సమయం, అదిగాక చలము బలంబు మానము యశంబును పోయి, చలము బలంబు మానంబు యశంబును పోయి పాండుపుత్రుల శరణందునుగాక దయతో నన్ను బ్రోతురుగాక బ్రోచనో కలుగుదురాలు బిడ్డలు అటుగాక సహోదరులెగుదెంతురో కలకల నువ్వు కర్ణుని ముఖం బుకనుంగును భాగ్యమబ్బునో. గురువర్య, నేను పౌరుషం విడిచిపెట్టి పాండవులను శరణు కోరితే వాడు నా భాగం నాకు ఇవ్వచ్చు, దానివల్ల నాకు మళ్ళీ భార్య బిడ్డలు కూడా ఏర్పడవచ్చు, కానీ సోదరులు ఎక్కడి నుంచి వస్తారు? కలకల నవ్వే కర్ణుని మొహం నేను ఎలా చూడగలుగుతాను అన్నాడు. అప్పుడు కృపుడు, రారాజా, నువ్వు కర్ణుని ముఖం చూడాలంటే మాత్రం స్వర్గానికే వెళ్ళాలి అనగా, అశ్వత్థామ, మామ, ఇది పురస్కారానికి సమయం కానీ తిరస్కారానికి సమయం కాదు, రారాజు చాలా ఆపదలో ఉన్నాడు, అలసి ఉన్నాడు, ఇక కలిమి కలగటం కలలోని వార్త. కుమ్మలు గాలిచే విరుగ కుంకటి వేరరసి అల్లాడా చెట్టు పొంకం మెడబాసి ఉన్న సహకారం తీయని కపు కాచునో కమ్మని పూత పూచునో పిక ప్రముఖ ద్విజపాళి చేత చిత్తమున కింపు కూర్చునో సదా తెరువర్లకు నీడనిజ్జునో. మామ, గాలిచేత కొబ్బను విరిగి కూకటి వేళ్లు అల్లల్లాడి చెట్టు గట్టితనం పోయిన వృక్షం పక్షులకు ఆధారం కాగలదా? బాటసార్లకు నిడనివ్వగలదా? కమ్మని పూత గాని తీయని ఫలాలు గాని ఇవ్వగలదా? 11 అక్షోహిళ సైన్యానికి మనం ముగ్గురమే కదా మిగిలాం. నీకు ఇష్టమైతే యుద్ధానికి సిద్ధమవుదాం, లేదా అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుందాం, అంతేకాని రారాజుని దూషించడం ధర్మం కాదు మామ, సంధి చేయమనటం అంతకన్నా ధర్మం కాదు అన్నాడు అశ్వత్థామ. అప్పుడు కృతవర్మ, గురుపుత్ర, లెస్సబలుగు పలికావు, ఏం చేతనంటే, లేవరదంబులు కరులు లేవు, లేవరదంబులు కరులు లేవు, మనుష్యులు లేరు గుర్రములు లేవు, సహోదరుడు కండు లేడు సుయోధనుండాజి లోపల చావక
మేను దాచుకొని సంధి గొడంబడిన ప్రతిష్టయు చేవయు పోవు కాని తను జీవము దాచిన లాభమున్నదే. గురుపుత్ర, రథాలు లేవు, ఏనుగులు లేవు, గుర్రాలు లేవు, సైన్యం లేదు, ఒక్క తమ్ముడు కూడా లేడు. ఇటువంటి పరిస్థితిలో రారాజు యుద్ధం చేయక విరోధులతో సంధి చేసుకుని జీవించినప్పటికీ అతని కీర్తి నశించటమే కానీ లాభమే ఉంది. అయినా రారాజు అభిప్రాయం కూడా తెలుసుకుందాం అనగా అప్పుడు దుర్యోధనుడు ఈ విధంగా అంటున్నాడు. నాయప్తులార నేమనియుండుటకు ఈ ద్వైపాయన హ్రదమునండాగితంచగుడు. నాయప్తులార నేమనియుండుటకు ఈ ద్వైపాయన హ్రదమునండాగితంచగుడు. నాయప్తులార ఆయాసమే గాని లబ్ధవరి గోండు నిట. ఆయాసమే గాని లబ్ధవరి గోండు నిట. మాయాసహితులైన పాండవులకు అట్లే. ఆయాసమే కాని లబ్ధవరి గోండు నిట. మాయాసహితులైన పాండవులకు అట్లే. నాయాప్తులార నేమనియుండుటకు ఈ ద్వైపాయన హ్రదమునండాగితంచగుడు. నాయాప్తులార కురు మహాపాతకుండా దృష్టద్యుమ్నుండు మరి భీష్మ పతన కారణుడతని తమ్ముండు. పాండవ కులాంకురముల ద్రౌపదేయులు భండనమున తెగకమనియుండురని వగతు. నాయాప్తులార నేమనియుండుటకు ఈ ద్వైపాయన హ్రదమునండాగితంచగుడు. నాయాప్తులార ఆప్తులారా, నేను చావుకు భయపడి ఈ మడుగులో దాక్కోలేదు. ద్రోణాచార్యుడిని వధించిన దృష్టద్యుమ్నుడు, భీష్ముని పతనకారకుడైన శిఖండి, పాండవ కులాంకురములైన ఉప పాండవులు ఇంకా బతికే ఉన్నారని బాధపడుతున్నాను. నేను యుద్ధభూమిలో మీకోసం చూశాను, కానీ మీరెక్కడా కనిపించలేదు. శరీరమా శిథిలమైపోయింది, గుర్రం పోయింది. అందుకని కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఆ పాండవులు రథచక్రాన్ని ఎత్తుకునే కర్ణుడు మాదిరిగా నన్ను కూడా అధర్మంగా చంపుతారేమోనని. గురుపుత్ర, నీకు సాధ్యమైతే నాకు మనశ్శాంతి కలిగించు. నీకు ఈ దుడుకుతనం తగదు. పాండవులతో సంధి చేసుకోమని మీరెంతమంది చెప్పినా వినక ఈ యుద్ధంలో కుమారులను తమ్ములను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాను. నేను చేసుకున్నది నేను అనుభవించక తప్పదు. కానీ నా తల్లిదండ్రులను కూటికి కాటికి పరుల కంపుకు చేరే అవస్థ తెచ్చిపెట్టానయ్యా. కాలము చెరువయ్యే కలకాలము రాజ్యము చేసిరే ధరాపాలురు. కలకర్మ పరిపాకము దాటతరంబే కంఠమీ వాలున ద్రోచి నాకు త్రిదినంబున చూపుము వారి నెల్ల. చండాలుడు భీముడేల కురునాథుని చంపవలె ద్విజోత్తమ. గురునందన, కాలం చేరువైంది. కాల పరిణామాన్ని తప్పించడం ఎవ్వరి తరం కాదు. చక్రవర్తులు కూడా వారి విధి ప్రకారం చేశారు, కానీ కలకాలం రాజ్యం చేశారా? నీ ఖడ్గంతో నా కంఠం త్రుంచి నా ఆప్తులందరినీ స్వర్గంలో చూపించు. యుద్ధంలో చండాలుడైన భీముడి చేతిలో నేనెందుకు చావాలి అన్నాడు సుయోధనుడు. అప్పుడు అశ్వత్థామ, రారాజా,
గడిచిన దానికి బాధపడి ప్రయోజనం ఏముంది? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు భీముడి బాధ నుంచి నిన్ను కాపాడుతాను. మించి నేను పరాక్రమించదను, మించి నేను పరాక్రమించదను, ఎంచనా విక్రమంబు చూపి కావ్యంచదనే పాండవము నే కనిపెతునా భుజబలం వెల్ల నేడు, మించి నేను పరాక్రమించదను, ఎంచనా విక్రమంబు చూపి కావ్యంచినే పాండవమునే కనిపెతునా భుజబలం వెల్ల నేడు. సూత సూతి మరపించదని మరి నీకు రాజ్యమిప్పెంతు వేగమే, చేత కాకున్న పాండువంశమును శపింతునా నుడినమ్ము మోరేడ, మించి నేను పరాక్రమించదను. రారాజా, నేను విజృంభించి పరాక్రమించి పాండవులను సంహరించి నీ రాజ్యం నీకు ఇప్పిస్తాను. అలా చేయలేకపోతే పాండవ వంశాన్ని శపిస్తాను. కర్ణుడిని ఆప్తుడని కదా నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉంటావు, అతన్ని మించిన వాడు గురుపుత్రుడని అనిపిస్తాను అన్నాడు అశ్వత్థామ. ఇంతలో రారాజు ఉనికి తెలుసుకున్న పాండవులు కృష్ణ సహితంగా అక్కడికి వస్తూ ఉండగా, అశ్వత్థామ, రారాజా నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. అప్పుడు రారాజు, గురుపుత్ర, నేనిప్పుడు యుద్ధం చెయ్యలేను, శరీరం అంతా శరవేదనతో నొచ్చుతోంది కనుక కొంతసేపు నేను ఈ మడుగులో విశ్రమిస్తాను, ఇప్పటికి మీరు ఎటైనా వెళ్ళిరండి అని అనగా, అశ్వత్థామ, రారాజా, వారు ఏమన్నా సరే నువ్వు బయటకు రావద్దు అని మేమిప్పుడే వస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. రథకత్రయం వెళ్ళిన తరువాత పాండవులు కృష్ణ సహితంగా రారాజును వెతుక్కుంటూ వచ్చి అతను మడుగులో ఉన్నాడని గ్రహించి దుర్యోధనుని బయటకు రప్పించే ఉద్దేశంతో ధర్మరాజు ఇలా అంటున్నాడు. ఓ రారాజా, చతుస్సముద్ర ముద్రితమైనటువంటి భరతఖండాన్ని పరిపాలించి సామంతరాజుల చేత మొక్కించుకున్నటువంటి నీ స్థితి ఈ విధంగా మారిందా? చచ్చిరి సోదరులు సుతులు చచ్చిరి రాజులల్లా, నీ కచ్చగు మూలకాండమగు కర్ణుడు మామయు చచ్చిరి, ఈ గత్యం పచ్చని కోపమాపితివి బాపురే కౌరవనాథ, నీ సగం బిచ్చద జీవితేచ్ఛకలదే అని బయల్పడుమయ్య గ్రక్కునన్. రారాజా, సోదరులు కుమారుడు పోయారు, నీ వల్ల మహారాజులంతా పోయారు, మన విరోధానికి మూల కారణమైన కర్ణుడు నీ మేనమామ కూడా పోయారు, పచ్చని కొంప మాపేశావు సుయోధన, ఇప్పటికైనా బయటకు రా, నీ సహభాగం నీకు ఇస్తాను అన్నాడు. దానికి సమాధానం లేదు. అప్పుడు భీముడు ఈ విధంగా అంటున్నాడు. కలవారందరి కలన కూల్పించి జలమును దాగినాడవా, కలవారందరి కలన కూల్పించి జలమును దాగినాడవా, తులువని జాడ తెలియజాలమని, తులువని జాడ తెలియజాలమని తలచి కులుకుతున్నాడవా, కలవారందరి కలన కూల్పించి జలమునో దాగినాడవా, మనదనుండను మాట నీటితో మాపుకొన నెంచుకొన్నాడవా, మనదనుండను మాట నీటితో మాపుకొన నెంచుకొన్నాడవా, హినపు చావు చావ పాల్పడితి
విధి మేలను కొన్నాడవా కలవారందరి కలన కూల్పినుంచి చలమున దాగినాడవా. సుయోధన, 11 అక్షోహిణుల సైన్యాన్ని యుద్ధంలో పోగొట్టుకుని అంతకన్నా నీ ప్రాణం ఎక్కువని మడుగులో దాక్కున్నావా? మానధనుడనే మాట కర్ణుడితోనే పోయిందా? హీనపు చావటం హైన్యమైన పని కాదా అన్నాడు. దానికి సమాధానం లేదు. అప్పుడు అర్జునుడు, సుయోధన, మహావీరుడైన భీష్మద్రోణుడు నీ వల్ల యుద్ధంలో పడిపోయారు. ప్రాణ స్నేహితుడైన రాజేయుడు చనిపోయాడు. నీ పంతం తగ్గిపోయింది. దాయాదుల బలం పెరిగింది. నువ్వింతటి మొండి ధైర్యం వహించడం దేనికి నాకు తెలియటం లేదు. నువ్వింతటి మొండి ధైర్యం వహించడానికి కారణం నాకు తెలియటం లేదు. ఇప్పటికైనా బయటకు వచ్చి యుద్ధం చెయ్యి అన్నాడు. దానికి సమాధానం లేదు. అప్పుడు నకులుడు, దుర్యోధన, సభలో పాంచాలని పరాభవించినప్పుడు, మమ్మల్ని అరణ్యానికి పంపించినప్పుడు నువ్వు చేసిన నిందావాక్యాలు జ్ఞాపకం చేసుకుని ఇప్పటికైనా బయటపడు అన్నాడు. దానికి సమాధానం లేదు. అప్పుడు సహదేవుడు, ధార్తరాష్ట్రాగ్రజ, కురువంశంలో పుట్టి మహావైభవం పొంది గదాయుద్ధంలో నీ అంతటి వాడు లేడనిపించుకుని విరోధులను జయించలేక కాసారంలో దాగావని లోకులు నిన్ను నిందిస్తారు. అది నువ్వు విని నువ్వు ఎలా సహిస్తావు? కనుక ఇప్పటికైనా బయటకు రా అన్నాడు. దానికి సమాధానం లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు, రారాజా, ఆనాడు నేను రాయబారనే సభకు వచ్చినప్పుడు నేను బ్రతికి ఉన్నంతకాలం రారాజు అనిపించుకుంటానన్నావు. ఇందులో దాయాదులకు సూది ఉన్నంత కూడా ఇవ్వను అన్నావు. ఇప్పుడు నువ్వు యుద్ధంలో ఓడిపోయావు. నీ రాజ్యం విరోధులు కైవసమైనప్పుడు నువ్వు ఇంకా బ్రతికి ఉండటం ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని కృష్ణుడు అనగా, సుయోధనుడు తనలో, దైవమా, ఇతని మాటలు నన్ను ములుకుల కన్నా ఎక్కువగా బాధ పెడుతుంది అనుకుని ఎలుగొత్తి ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నాడు. ఓ ధర్మనందన, ఎలుము రాజవైతివి మహేంద్రుడవు ఏను పరిత్యజించితి. ఎలుము రాజవైతివి మహేంద్రుడవు ఏను పరిత్యజించితి. కలము చెరువౌదనుక కానలలో తపమాచరింతు. నేనాలము నర్పగా తగిన ఆయుధములు దరిలేవు. యుద్ధమింకేల భవన్మనోరథములే నుడగూర్చుతుండ ఇతరు. ధర్మనందన, నువ్వు జయించావు, యుద్ధంలో రాజువయ్యావు. కాబట్టి రాజ్యం మేలుకో. నేను రాజ్యాన్ని పరిత్యజించాను. ఆయుర్దాయం ఉన్నంత వరకు అరణ్యంలో తపస్సు చేసుకుంటాను. పైగా నీతో యుద్ధం చేయడానికి తగిన ఆయుధాలు నా దగ్గర లేవు. మీరు 5గురు, నేను ఒక్కడిని. అయినా రాజ్యం నీకు ఇచ్చేశాను కదా, ఏలుకో అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ సుయోధన, మేము దానపూర్వకంగా రాజ్యం తీసుకోవడానికి బ్రాహ్మణులం కాం. నిన్ను కడతీర్చటమే మా మతం, కానీ రాజ్యవంచిత కాదు అనగానే సుయోధనుడు, అయితే వస్తున్నాను అని కేకవేసి పుట్టలోంచి పన్నగం వచ్చినట్లుగా వారి దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసి జాలి కలిగిన ధర్మరాజు, సుయోధన, ఏకాకినని ఆయుధాలు లేవని నువ్వు విచారపడవలసిన పని లేదు. మా 5గురిలో ఎవరో ఒకరితో నీ ఇష్టం వచ్చిన యుద్ధం చెయ్యి. ఇవిగో ఆయుధాలు, నీకు కావలసినవి తీసుకో. నువ్వు గెలిస్తే నీ జయాన్ని మేము అంగీకరిస్తాం అన్నాడు. అప్పుడు సుయోధనుడు తన మనస్సులో, ఆహా, ఈ ధర్మరాజు నిర్ణయం ఎంత న్యాయంగా ఉంది. నిజంగా నేను ఏ అర్జునున్నో గదాయుద్ధంలో కోరితే నాకు విజయం సులభం కావచ్చు, కానీ నేనెందుకు అలా కోరుతాను? వాళ్ళని చంపితే భీముడిని చంపాలి, చస్తే వాడి చేతులను చావాలి అనుకుని, పాండవులారా, యమగదాదండం లాంటి నా గదాదండం నా దగ్గర ఉంది కనుక నాకు ఆయుధాలు అవసరం లేదు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు రండి అన్నాడు. అప్పుడు భీముడు, సోదరులారా,
మనకు అనేక అపకారాలు చేసిన దుర్యోధనుడిని నేను సంహరిస్తానన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, రా భీమసేన, నా మనసులో కూడా అదే ఉంది అన్నాడు. ఈ లోపల తీర్థయాత్రలకు వెళ్ళిన బలరాముడు అక్కడికి వచ్చి వారిద్దరి నమస్కృతులు అందుకుని, ఆ స్థలం శమంతక పంచకం కాదు కాబట్టి, భారత యుద్ధం అంతా అక్కడే జరిగింది కాబట్టి వాళ్ళు యుద్ధం చేయటానికి శమంతక పంచకానికి వెళ్ళారు. భీమ దుర్యోధనులిద్దరూ కలియబడి యుద్ధం చేస్తూ ఉండగా కొంతసేపటికి భీముడు హీనవరుడైనట్లుగా తోచి కృష్ణుడు సలహా విని అర్జునుడు తొడసరుచుకోగా భీముడు చూసి తను చేసిన ప్రతిజ్ఞ గుర్తు వచ్చి దుర్యోధనుని తొడ మీద కొట్టి కింద పడేశాడు. తరువాత అతని కిరీటం ఎడంకాలతో తన్నాడు. ఈ రెండు దృశ్యాలు చూసిన బలరాముడు కోపించి ఈ విధంగా అంటున్నాడు. సుచితిరేకి చకారి చూపిన పెను దుండగము, సుచితిరేకి చకారి చూపిన పెనుదుండగము, పిచమడతూ విరినొక్క వ్రేటున మీరెల్లరు కన, పిచబడతూ విరినొక్క వేటున మీరెల్లరుగన, చూచితిరేకి చకారి చూపిన పెనుదుండగము, పిచమడతు వీనినొక్క వ్రేటున మీరెల్లరుగన, చూచితిరే. న్యాయమే గదారణమున నాభికి దిగువా కొట్టుట, న్యాయమే గదారణమున నాభికి దిగువా కొట్టుట, ఈ అధర్మ యుద్ధము కనులార చూచి సైపగలనే, చూచితిరేకి చకారి చూపిన పెనుదుండగము. ధర్మానందన, భీముడు చేసిన దుర్మార్గం మీరందరూ చూస్తూనే ఉన్నారుగా. గదాయుద్ధంలో నాభి క్రింద భాగంలో కొట్టడం అన్యాయం కదా. మరి భీముడు దుర్యోధనుడు తొడల మీద కొట్టడమే కాకుండా దాయాది ఈ మహీవల్యాన్యులను చక్రవర్తి అని ఆలోచించకుండా అతని కిరీటాన్ని కాలితో తన్నవచ్చునా? ఈ దుర్మార్గం నా కళ్ళారా చూచి నేను ఊరుకోలేను. నా మొసలంతో భీముడు తల పగలగొడతాను అని భీముడి మీదకు వెళ్ళబోగా కృష్ణుడు అడ్డపడి, అన్నయ్య, పాండవులు మన మేనత్త కొడుకులు, వారికి విజయం చేకూర్చడం మన ధర్మం కదా. అదిగాక 5 భర్తలు ఉన్న భార్యను సభలో చీరలు ఒలిచి, నీకు 5 భర్తలు ఎందుకు, నా తొడ మీద కూర్చోమని దుర్యోధనుడు సైగ చేసిన సమయంలో భీముడు నీ తొడ విరగొడతానని ప్రతిజ్ఞ చేశాడు. అందుచేత తొడ మీద కొట్టవలసి వచ్చింది. అది అధర్మం ఎలా అవుతుంది అన్నాడు. అప్పుడు బలరాముడు, మరి కాలితో కిరీటం అన్నాడు కదా, దానికేం చెబుతావు అన్నాడు. అది కూడా ప్రతిజ్ఞలో భాగమే అన్నయ్య అన్నాడు. అప్పుడు బలరాముడు, కృష్ణ, నువ్వు చేసిన మోసం కాకపోతే జగదేక వీరుడైన భీష్మ ద్రోణులు మడియుదురా, ఈ అధర్మ కార్యం నాకంటికి కూడా చూపించావు అని ద్వారకు వెళ్ళిపోయాడు బలరాముడు. అంత ధర్మజ, అర్జున, నకుల సహదేవులు దుర్యోధనుని కౌగులించుకుని బాధపడుతూ ఉండగా కృష్ణుడు, బావలారా, యుద్ధంలో జయించామనే సంతోషంతో విజయఢంకా మ్రోగించి సింహాసనం మీద కూర్చోక ఇప్పుడు ఏడుపులేమిటి అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు. కృష్ణ, నల్లగొల్లవాడ కపట నాటకమాడించినావా, నల్లగొల్లవాడ కపట నాటక మాడించినావా, చల్లగా దాయాదులకిటు సంగరము సంగటించి, చల్లగా దాయాదులకిటు సంగరము సంగటించి, నల్లగొల్లవాడ కపట నాటక మాడించినావా, దురమున మరదులకి మాదిరి పాపపు బండి ద్రోలి, దురమున మరదులకి మాదిరి
పాపపు బండి త్రోలి ధరణి వలయం బఖిలము ధర్మజుతల చుట్టినావ నల్లగొల్లవాడ కపట నాటక మాడించినావా. నల్లగొల్లవాడ దాయాదుల పక్కన చేరి కపట నాటకం ఆడించి భావభరుల చేత రాజ్యం ఏలించాలనే ఉద్దేశంతో అనేక అధర్మాలు చేయించాం. మోహరమ్మున చక్రమ్ము దాల్చరని తొలితో ప్రతినబట్టియును చేపట్టినావు. కథనమందు శిఖండి నిధులు నిలిపి కథనమందు శిఖండి నెదుట నిలిపించి కవ్వించి శాంతనవు కూల్పించి తీవు. సంగరమ్మున ధర్మజాతుచే అనృతమాడించి కుంభజుని చంపించి తీవు. దురమందు క్రీడికి దురపదేశం బనరించి కర్ణుని దుర్మించదీవు. తుదకు నను కూడా రణమునంతొడలు విరుగా ఈ వృకోదరు చేత కొట్టించినావు. భరతవంశము చెరుప పాల్పడితివీవు. కంసదాస కుమార విజ్ఞాన విదూరా. ఓ కంసదాస కుమార, నువ్వు చేసిన అధర్మాలు ఒకటా రెండా? యుద్ధంలో ఆయుధం పట్టనని చెప్పి 3వ రోజు యుద్ధంలో చక్రం పట్టావు. అర్జునుడి చేత శిఖండిని ఎదుట పెట్టుకుని భీష్ముడిని పడగొట్టించావు. అబద్ధమాడని ధర్మజుని చేత అబద్ధమాడించి ద్రోణుణ్ణి చంపించావు. యుద్ధంలో రథచక్రాలు ఎత్తుకుంటూ ఉండగా అర్జునుడికి దుర్బోధ చేసి కర్ణుణ్ణి చంపించావు. చివరకు ఈరోజు వృకోదరుడికి దుర్బోధ చేసి నా తొడలు బద్దలు కొట్టించావు. ఈ భరతఖండం నాశనం అవటానికి నువ్వు కారణమయ్యావు. కానీ నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి కృష్ణ. ఆ పనులు చేస్తే నేను జయించేవాడినేమోనన్న ఆశ కలుగుతోంది అన్నాడు. అవేమిటో చెప్పమన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు దుర్యోధనుడు చెబుతున్నాడు, హస్తినాపురమునకు కోట గట్టించనెతిని అన్నాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు హస్తినాపురానికి కోట కట్టిస్తే నేను నకులుడి చేత గుర్రపు స్వారీ చేయించేవాడిని అన్నాడు. ఏమిటి నకులుడి చేత గుర్రపు స్వారీ చేయిస్తే గొప్ప అంటారేమో. ఒకప్పుడు నకులుడు జోరున వర్షం కురుస్తుండగా కత్తిసాము చేస్తూ గుర్రం మీద ద్వారపు వెళ్ళాడు. అతన్ని చూచిన కృష్ణుడు, బావా వర్షంలో తడవకుండా ఎలా వచ్చావు అన్నాడు. అప్పుడు నకులుడు, బావా నేను అశ్వహృదయం బాగా తెలిసిన వాడిని. చినుక్కి మధ్య నుంచి కత్తిసాము చేస్తూ గుర్రం నడుపుకుంటూ వచ్చానన్నాడు. అంత గొప్పవాడు నకులుడు. అందువల్ల కృష్ణుడు అలా అన్నాడు. ఇంకా తర్వాత అశ్వత్థామకు సైన్యాధిపత్యం ఇవ్వలేకపోయాను అన్నాడు. నువ్వు అశ్వత్థామకు సైన్యాధిపత్యం ఇస్తే నేను ధర్మరాజు కోపం తెప్పించేవాడిని అన్నాడు. విదురుడి చేత విల్లు పట్టించనైతిని అన్నాడు. నువ్వు విదురుడి చేత విల్లు పట్టిస్తే నేను అర్జునుడికి చక్రం ఇచ్చేవాడిని అన్నాడు. బలరాముణ్ణి యుద్ధానికి పిలవలేకపోయానన్నాడు. ఆయన యుద్ధానికి వస్తే పాండవుల పక్షాన నేను కూడా యుద్ధమే చేసేవాడిని అని. సుయోధన, విధిని ఎవరూ తప్పించుకోలేరు. ఎటువంటి వారికైనా విధి అనుభవించక తప్పదు అన్నాడు. అప్పుడు సుయోధనుడు ఈ విధంగా అంటున్నాడు, కృష్ణ 4 వేదములు చదివినాడ మహేంద్రుని లీల భూతలం బలితి ఈప్సితం ఉలఘటించితి అర్ధులకెల్ల జన్నముల్ మేలుగా చేసితి యశము మింటను మేదిని నిండునట్లుగా ఆలమునందు కూలితి మురాంతక నాకిగ లోకమున్నది. కృష్ణ, ఎవరు అన్యాయం చేసినప్పటికీ నా జన్మకు సార్థకమైన పనులే నేను చేసుకున్నాను. 4 వేదాలు చదివాను. దేవేంద్రునిలా భూమి అంతా పరిపాలించాను. బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చాను. అర్థించిన వారికి కోరికలు తీర్చాను. కృష్ణ, ఇంకా నాకు కావాల్సిందేముంది? బంధువులు పోయి పరిపాలించడానికి ప్రజలు లేక కౌరవ కాంతలంతా దుమ్మెత్తి పోస్తుంటే ఈ దిక్కుమాలిన రాజ్యం పాండవుల చేత ఏలుంచు. అదే కదా నీ కోరిక అన్నాడు.
అప్పుడు కృష్ణుడు, రారాజా, యతో ధర్మస్తతో జయం అన్నట్టుగా పాండవులు ధర్మాత్ములు కాబట్టే వారికి జయం కలిగింది అన్నాడు. పిమ్మట వారు శిబిరాలకు వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణార్జునుల శిబిరాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు, అర్జున, నువ్వు మొదట రథం దిగి రథంలో ఉన్నటువంటి నీ యుద్ధ సామాగ్రి, కపికేతనం అన్నీ కూడా తీసుకుని ఆయన అన్నాడు. అప్పుడు అర్జునుడు సరదాగా, బావా, యుద్ధం నుంచి ముందు సారథి దిగుతాడా రథకుడు దిగుతాడా అన్నాడు. నేను చెప్పినట్టు విన్నాయనా అన్నాడు. అప్పుడు అర్జునుడు కిందకి దిగిన తర్వాత కృష్ణుడు కూడా దిగిన తర్వాత రథము గుర్రాలు భగభగ మండిపోయినాయి. అంత అర్జునుడు చూసి, బావా, ఏమిటి వింత అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నువ్వు ముందు దిగావు కనుక నేను కూడా దిగే వరకు అది ఆగింది. అలా కాక నేను ముందు దిగితే నీతో సహా బండేది. ఎంచేతనంటే యుద్ధంలో భీష్మ, ద్రోణ, కర్ణుల మహాస్త్రాలతో ఈ రథం కుంది కుమిలి ఉంది. దీన్ని నేను ఎలాగో ఇన్నాళ్ళు ఆపాను. అదిగాక మనకు కావలసిన పని కూడా అయిపోయింది కదా. అర్జున, యుద్ధ ప్రారంభంలో మీ అన్నయ్య ధర్మనందనుడు నాకు నూతన వస్త్రాలు కట్టబెట్టి నా తమ్ముణ్ణి క్షేమంగా నాకు అప్పచెప్పు బావా, ఈ యుద్ధభారం అంతా నీకు అప్పగించాలని అన్నాడు. నా బాధ్యత నెరవేరింది. ఇంతకీ మా అత్తయ్య కడుపు చలవ మంచిది అని అర్జునుడికి సమాధానం చెప్పి ఆ రాత్రి యుయుక్షునితో సహా పాండవులను ఓఘవతి తీరానికి తీసుకువెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపారు కృష్ణ పరమాత్మ, పాండవులు అందరూ. అంత ధర్మజుడు, బావా, సుయోధనుణ్ణి మనం అన్యాయంగా చంపామని విని గాంధారి మమ్మల్ని శపిస్తుందేమో, నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆ వృద్ధ దంపతుల్ని శాంతపరచవలసిందని చెప్పి కోరగా కృష్ణుడు వెంటనే వెళ్ళి ఆ కర్తవ్యాన్ని నెరవేర్చాడు.